అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం భోగి పండుగ జనవరి 13న, మకర సంక్రాంతి జనవరి 14న, కనుమ జనవరి 15న జరుగుతున్నాయి. ఈ పవిత్ర దినాల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయబద్ధంగా పండుగలను ఆచరించి దైవానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. భోగి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో 5 సంవత్సరాల్లో పిల్లలకి భోగి పళ్ళు పోయడం ఒక విశేషం. ఇది ఎలా ఆచరించాలంటే, ఒక గిన్నెలో బంతిపూల రెక్కలు, కొంత బియ్యము, చెరుకు ముక్కలు, చిల్లర నాణాలు, రేగిపళ్ళు, జీడిపప్పు ఇవన్నీ కలిపి దోశలో తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి తలపై పోయాలి. ఈ విధంగా 3 సార్లు చేయడం శుభప్రదంగా భావించబడుతుంది. మకర సంక్రాంతి రోజున పుణ్యకాలం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో దైవారాధన విశేష ప్రదాయకం. సూర్యనారాయణ స్వామికి పూజ చేసి బెల్లము, నువ్వులు, పాల పాయసం నైవేద్యంగా సమర్పించడం వలన సకల పాపాల నుండి విముక్తి కలిగి సర్వ పీడలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అదేవిధంగా విష్ణుమూర్తి స్తోత్రాలు పారాయణ చేయడం, శివాలయాల్లో తిలదీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదం. అదేవిధంగా బ్రాహ్మణులు యథాశక్తి నువ్వులు, బియ్యము మరియు ఉన్ని వస్త్రాలు దక్షిణ సమర్పించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. అందరూ తమ సామర్థ్యానుసారం ఈ పర్వదినాలని ఆచరించి ఆ సూర్యనారాయణుని కృపతో ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి పొందాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు.